హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో హోటల్ స్టైల్ చాలా టేస్టీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ముందుగా చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ శుభ్రం చేసి తీసుకున్నానండి. అందులోకి తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. చికెన్కి సరిపడినంత వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత గరం మసాలా పొడి వేసానండి 1 స్పూను. రుచికి తగినంత ఉప్పు. మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేసాను. నేను ముందుగానే ఉల్లిపాయలని వేయించి పెట్టుకున్నానండి, బ్రౌన్ ఆనియన్స్. తర్వాత 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇక్కడ పెరుగు వేసానండి. ఇది 1 కప్పు పెరుగు వేసాను. ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఇదే మెయిన్ ప్రాసెస్ అండి, చికెన్ మ్యారినేషను. తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి వేసాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, కరివేపాకు వేసానండి. ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, 2 ఇలాచి, లవంగాలు, జాపత్రి వేసానండి. హోల్ గరం మసాలా నేను తక్కువే వేసానండి, ఎందుకంటే ఎండాకాలం కదా, అందుకే తక్కువ మసాలాలతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చేశానండి. కొంచెం బిర్యానీని స్పైసీగా ఇష్టపడే వాళ్ళు హోల్ గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎండాకాలం అని కొంచెం తగ్గించి వేసాను. ఇవన్నీ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా చికెన్కి మసాలాలు కోట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చికెన్కి ఫ్లేవర్స్ అన్ని పట్టేలా కలుపుకోవాలండి. తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు అయినా సరే చికెన్కి ఈ మసాలాలు పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది 1 గంట పాటు ఖచ్చితంగా మ్యారినేషన్ అవ్వాలండి. లేదంటే ఇంకా ఎక్కువసేపు చేసుకున్నా సరే చికెన్ టేస్టీగా ఉంటుంది. కానీ కనీసం 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసి 1 అవర్ పాటు మ్యారినేషన్ చేశానండి. ఇది మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం బిర్యానీ రైస్ ఎలా వండుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఇలా కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ చూపించిన హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఇక్కడ నేను కొంచెం తగ్గించే వేసానండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలండి, అలా వేసుకోవాలి. అప్పుడే మన బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసానండి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ఫ్రెష్గా చేసి వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇవన్నీ వేసాక నీళ్ళు కొంచెం మరగాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. 3 సార్లు వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టానండి. తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకుని, సరిపోకపోతే ఇప్పుడే రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి. నేనైతే సరిపడగానే వేసాను. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ అంతా కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. రైస్ మనకి 70% ఉడికితే సరిపోతుంది. 70% వరకు ఉడికించానండి. ఈలోపు ఇక్కడ రైస్ ఉడుకుతుంది కదా, చికెన్ మ్యారినేషన్ మూత తీసానండి. మూత తీసినట్టు మంచి స్మెల్ వచ్చింది. తర్వాత ఒక గిన్నెలోకి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. ఆ గోధుమ పిండిని ఇక్కడ బిర్యానీ గిన్నె అంచులకి ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదండి. దమ్ బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ ఆవిరి బయటకు పోకుండా ఇలా గోధుమ పిండి పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. గోధుమ పిండి ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఇలా గిన్నె అంచులు మొత్తం కూడా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి.
నేను అంచుని మొత్తం కూడా పెట్టేసాను గోధుమ పిండిని. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఈ రైస్ని మనం చికెన్లో వేసుకోవాలి. ఇలా లేయర్స్గా బిర్యానీ రైస్ మొత్తం కూడా చికెన్ బిర్యానీలో వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ ఈజీగానే ఉంటుందండి. అలాగే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం హోటల్ వరకు వెళ్ళకుండా హోటల్కి మించిన రుచితో ఇలా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ వేసేసానండి. మొత్తం వేసేసాక కొంచెం పైనుంచి కొత్తిమీర పుదీనా జల్లాను. తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బ్రౌన్ ఆనియన్స్ వేసాక మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కొంచెం చిన్న గ్లాస్ తీసుకొని గిన్నె సైడ్స్ నుంచి అంచులు మొత్తం కూడా వేసుకోవాలండి. చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత వాటర్ సరిపోతుందండి. టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని వేసుకోవాలి. నీళ్ళు వేసానండి. తర్వాత ఇక్కడ నేను మూత పెట్టి ఒకసారి గట్టిగా ప్రెస్ చేశాను గోధుమ పిండికి అంటుకునేలాగా. అప్పుడే మనకు ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ బాగా దమ్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. తర్వాత 35 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. స్టవ్ ఆఫ్ చేసాక 40 నిమిషాల తర్వాత 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. నేను 10 నిమిషాల తర్వాత మూత తీసాను. మూత తీసాక గోధుమ పిండిని ఆ వేడి మీదే చాకుతో తీసుకోవాలండి. లేదంటే చల్లారాక మనకి పిండి ఆరిపోతుంది కదా, సరిగ్గా రాదు. ఆ వేడి మీదే మనం గోధుమ పిండి మొత్తం కూడా తీసేసుకోవాలి. 40 నిమిషాలు ఉడికించానండి. తర్వాత 10 నిమిషాలు మూత తీయకుండా అలా వదిలేసాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రైస్ చాలా పొడి పొడిగా వచ్చిందండి. మంచి స్మెల్ వస్తుంది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి. మనకి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి సర్వ్ చేశానండి. పక్కన రైతా కూడా పెట్టాను. రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో నంచుకోవడానికి ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పెట్టానండి. చాలా ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా బాగుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఈ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.